పరీక్ష. ఇది ఎలాంటి వ్యవస్థ అంటే దీని కారణంగా నేను, మీరు, ఇక్కడున్న వారందరూ కూడా దానిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు మీ బాల్యాన్ని గుర్తు తెచ్చుకోండి. మీరు పరీక్ష రాయటానికి కూర్చున్నారు. కొంతమంది పిల్లలుంటారు, వారు సంవత్సరం అంతా కష్టపడతారు, చదువుతారు, మనసు పెట్టి పరీక్ష రాస్తారు. ఇంకొంతమంది పిల్లలు ఇలా ఉంటారు, వారు వారి దరిదాపుల్లో ఉన్న పిల్లలను అనుకరిస్తారు, ఇక పరీక్షలో ఉత్తీర్ణులు కూడా అవుతారు. ఈ విషయం ఆలోచిస్తే మనకి చెడుగా అనిపిస్తుంది. ఎవరైనా ఎటువంటి కష్టపడకుండా పరీక్షలో ఎలా ఉత్తీర్ణత సాధిస్తారు అని. కానీ గుర్తుపెట్టుకోండి, ఎవరైతే అనుకరిస్తారో వారు పరీక్షల్లో ఉత్తీర్ణులు అవ్వచ్చు, విజయం కూడా సాధించవచ్చు. ఎందుకంటే తను అనుకరించాడు కనుక. ప్రశ్నని అర్థం చేసుకోకుండా, సమాధానం తెలియకుండా వ్రాయబడినది. ఇదే మనతో కూడా జరుగుతుంది. మనం మన జీవితంలో వేరే వారిని చూస్తూ ఉంటాం, వారిని అనుకరిస్తూ ఉంటాం, వారిలాగా మారటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ మన జీవితంలో విజయం రాదు, ఆనందం కూడా ఉండదు. ఎందుకంటే మనం ఒక ప్రత్యేక విషయాన్ని మర్చిపోతున్నాం. ప్రతి ఒక్క మనిషి వ్యక్తిత్వం భిన్నంగా ఉంటుంది. మీరు ఇతరులను అనుకరిస్తూ మీ జీవితాన్ని గడపగలుగుతారు. కానీ మీరు మీ జీవితంలో విజయం పొందాలనుకున్నా, ఆనందాన్ని పొందాలి అనుకున్నా, మీరు గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో ఎదురయ్యే ప్రశ్నలకు స్వయంగా మీకు మీరే సమాధానం వెతుక్కోండి. రాధాకృష్ణ.